స్నేహం కోసం ప్రాణమిచ్చే మిత్రులు కొందరైతే స్నేహం ముసుగులో నమ్మించి నట్టేట ముంచే వాళ్ళు ఇంకొందరు. కష్ట సుఖాల్లో తోడుగా ఉంటుందని మూడు ముళ్ళు వేసి ఇంటికి తెచ్చుకున్న భార్య నైవంచన చేస్తే ఫ్రెండ్ బాగుండాలి, వాడు జీవితంలో పైకి రావాలి అని అన్నీ తాడై తోడుగా నిలిచి దారి చూపిస్తే అవసరం తీరగానే ముఖం చాటేసి మిత్రద్రోహం తలపెడితే మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని భావించి అందరికీ మంచి చేస్తూ అందరిలో మంచి చూస్తూ అందరూ మనవాళ్లే అనుకున్న వారంతా నమ్మక ద్రోహం చేస్తే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పరిస్థితి జీర్ణించుకోలేకపోయిన ఓ యువకుడు సెల్ఫీ వీడియో ద్వారా తన తండ్రికి అండగా ఉండమని కడదాకా తనతో నిలిచిన స్నేహితుడిని చివరి కోరిక కోరి అదృశ్యమయ్యాడు. ఈ విషాద ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణానికి చెందిన చెక్కా రాజేష్ అనే యువకుడు తను చనిపోతున్నానని, తన తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని స్నేహితులతో చెప్పి సెల్ఫీ వీడియో మిత్రులకు పంపి అదృశ్యమయ్యాడు. చాప్టర్ క్లోజ్ రా. సరే, నువ్వు నాకు ఎటు ఎదుగుదలలో ఈరోజు నువ్వు తోడు నిలబడలేదు, నాకు నువ్వు మామూలు దెబ్బ వేయలేదు. బట్ అయినా నువ్వు బాగుంటే చాలు అనుకున్నాను. నేను కూడా ఎక్కువ నీ గురించి ఆలోచించి తలుచుకోలేదు. నువ్వు బాగుంటే చాలని వదిలేసేసాను. నేను కూడా కనీసం నేను పోయిన తర్వాత మా నాన్నకు తోడుండు, ఇంకంతకని నీకేం చెప్పండి. నేను నీకు చేసిన దానికి కృతజ్ఞతకి ఇదే అడుగుతుంది. నీకు నేను సాబ్ పెట్టించినందుకు. ఎందుకంటే నేను రూపాయి ఆశించలేదు నీకోసం. నేను 10 లక్షలు తెచ్చినా 12 లక్షలు తెచ్చినా అక్కడ ఇక్కడ ఇప్పించినా మొత్తం నువ్వు బాగుంటావనే చేసిన. నేను చేయిజాప అడిగింది నిన్ను షాపుకు తోడు నిలబడమని. నువ్వు ఎటు నిలబడలేకపోయావు. ఓకే, దెన్ లీవ్ ఇట్. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నువ్వు పాడైపోయావు. బట్ అయినా నేను పట్టించుకోలేదు. కనీసం నాన్నకు తోడుండు, ఇంకంతకన్నా నీకు నేనేం చెప్పను సంగతి అది. అండ్ దుర్గా అంటే నా బావమరిది దుర్గా, నేను చెప్పేది బత్తుల దుర్గా, నీకేరా చెప్పేది. బావా నా కోసం దగ్గరుండి పెళ్లి చేయించావు, అవ్వని పెళ్ళి. కృతజ్ఞత తీర్చుకునే టైం వచ్చినప్పుడు నీకు నిలబడతాను బావా, నీకు ఏదో ఒకటి నేను చేస్తాను బావా అన్నావు కదా. నాకేం వద్దురా, నా చివరి కోరికగా నేను ఇదే చెప్తున్నాను నీకు. నేను యాక్చువల్గా వీళ్ళు ఎంతకైనా తెగిడిచారా వీళ్ళ ఫ్యామిలీ. నేను పోతే నా తండ్రిని ఇంకా ఎంతైనా నా తండ్రిని ఏదైనా ఎంతకైనా తెగిడివ్వగలరు వీళ్ళు. సో కొద్దిగా నా తండ్రికి తోడుండ్రా. వీడియోలో తన చివరి కోరికగా నాన్నను జాగ్రత్తగా చూసుకోండి, నా శవంపై పార్టీ జెండా కప్పి నా అంత్యక్రియలు నిర్వహించండి అని కోరాడు. కొంతకాలంగా రాజేష్ అతని భార్య పూర్ణిమ మధ్య విభేదాలు రావడంతో పూర్ణిమ రాజేష్పై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై భార్య ఫిర్యాదు చేయడంతో జీర్ణించుకోలేకపోయిన రాజేష్ తను చనిపోతున్నట్టుగా స్నేహితులకు సెల్ఫీ వీడియో పంపించాడు. ఈ క్రమంలో స్నేహితులు అతని కోసం గాలించారు. మాచర్ల శివారు లింగాపురం కాలనీ నాగార్జున సాగర్ కుడి కాలువ వద్ద రాజేష్ ద్విచక్ర వాహనాన్ని అతని మిత్రులు గుర్తించారు. సోమవారం సాయంత్రం నుంచి రాజేష్ ఫోన్ అందుబాటులోకి రాకపోవడంతో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్నేహితులు, బంధువులు.